కాకినాడలో ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ తరఫున, ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన కూటమి తరఫున, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? సునీల్ గారు వస్తారండి. ఎందుకంటే వైఎస్ఆర్ తరపున చేస్తున్నాడు. తర్వాత ఏమో ఇక్కడ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కూడా స్ట్రాంగ్ అయిన వాళ్ళు. దాని గురించి ఎమ్మెల్యేలను పెట్టి సునీల్ గారు రావాలండి. ఇప్పుడు పథకాలు ఇవన్నీ మామూలే, ఇలా వాగ్దానాలు అవన్నీ, కానీ లోకల్గా ఎమ్మెల్యేని బట్టి ఎంపీ రావాలి. అందుకని ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కాబట్టి ఎంపీగా నెగ్గుతారు. ఆయన ఇచ్చిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు తీసుకున్న వాళ్ళు మా గుండెల మీద చేసుకుని ఓటు వేస్తే సునీల్ గారు వచ్చేస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేలు గారు వచ్చేస్తారు. అంతే కదండి. ఆయన ఇచ్చిన పథకాలన్నీ డైరెక్ట్ కస్టమర్, డైరెక్ట్ ఓటర్కి అందినాయి. ఇన్నాళ్ళైతే ఎవరో జనభూమి కమిటీలు వీళ్ళ ద్వారా రికమెండేషన్లో వాళ్ళు కొంచెం తినేసి, ఆఫీసులు కొంచెం తినేసి ఇలా ఉండేది. కానీ ఏంటంటే ఇప్పుడు మండల ఆఫీసుకి వెళ్ళి కూడా ఎవడన్నా ఉన్నాడా? లేడు కదా. మండల ఆఫీసులకు వెళ్ళినోడు ఏమన్నా ఉన్నారా? మండల ఆఫీసుకి వెళ్ళినోడు ఎవరు లేడు. వాలంటీర్ల చేత చేస్తున్నారా, వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తున్నారా. పెన్షన్ ఉంది, తెల్లారితే 5 గంటలకే పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు 2 నెలల నుంచి ముసలోళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారా? ముసలోళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారా? మొన్న ఈ నెల వచ్చి బ్యాంక్ అకౌంట్లు వేస్తా అన్నారు. బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు. ఏ బ్యాంకులో పడ్డాయో కూడా వాళ్ళకి తెలదు. ఇప్పటి వరకు తీసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మాట అంటూ ఉన్నారు. సిఎస్ గారు అంటే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంతో కలిసి కావాలని చెప్పి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం బ్యాంకుల్లో వేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈసీ అయితే వాలంటీర్లని ఈ విధుల్లోకి వెళ్ళొద్దని కానీ, సచివాలయం సిబ్బందిని కానీ, వేరే వాళ్ళని కానీ వెళ్ళి ఇవ్వద్దని చెప్పలే కదా. ఇంటికి వెళ్ళి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా కావాలని చెప్పి బ్యాంకుల్లో వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీద కేసు వేసాడు చంద్రబాబు నాయుడు కదా. వేస్తేనే ఈసీకి చెప్తేనే కదా వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈసీ అన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు అదే ఎవరైతేనో వాళ్ళు వేస్తేనే కదా కోర్టుకి. అది నిమ్మగడ్డ బెహద్ ఎవరండి? ఎవరైనా నిమ్మగడ్డ బెహద్ ఎవరండి? చెప్పండి మీరే. టీడీపీయే కదా. నాకు తెలియదండి. టీడీపీ ఎందుకు అవుతారండి? ఆయన మామూలుగా ఒక బ్యూరోక్రాట్ కదా, ఐపీఎస్ కదా. ఆయన వీళ్ళు చెప్తేనే కదా, దీని కంప్లైంట్ ఎడితేనే కదా ఆయన వేస్తాడు. అంతే కదండి. కంప్లైంట్ వెనుక టీడీపీ వాళ్ళు ఉన్నారని లేకపోతే ఈయనకి అవసరం ఏంటండి? ఎన్నాళ్ళ నుంచి చేసి ఇప్పుడు ఈయన ఎందుకు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అంతే కదండి. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇస్తేనే అతను చేయడండి. అంతే కదండి. ఇప్పుడు వాలంటీర్లు తీస్తారు, ఏమో పెన్షన్లకేమో బాధపడుతున్నారు. తర్వాత ఈ మామూలుగా వాలంటీర్లు మొత్తాన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, మనకి ఆదాయం సర్టిఫికేట్ కావాలని వీళ్ళు తెచ్చిచ్చేస్తున్నారు. ప్రతి పని ఇక్కడ అయిపోతుంది. ఇదివరకు అయితే మేమైతే మా చిన్నప్పుడు మండలానికి వెళ్ళి తెచ్చుకుని 3 సార్లు తిప్పి 3 సార్లు 4 సార్లు తిరిగితే కానీ మండల ఆఫీస్ సర్టిఫికేట్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తున్నారు వాలంటీర్లు. వాలంటీర్ సంస్థ కరెక్ట్, వాలంటీర్ సంస్థ కరెక్ట్. అది ఆమె తీయడం చాలా పొరపాటు. అది సరే. అయితే ఇప్పుడైతే ఇక్కడ ఎంపీగా సునీల్ చలమలశెట్టి గారు వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలను పెట్టి, ఓటర్లను పెట్టి సునీల్ గారు వస్తారు. అది. థ్యాంక్ యూ అండి. సార్, కాకినాడలో ఇప్పుడు ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? సునీల్ గారేనా? చలమలశెట్టి సునీలే. ఎందుకు గెలుస్తారు? ఆయన గెలుస్తాడండి. అదే ఎందుకు అలా అనుకుంటున్నారు? ఓకే పని చేసేయండి. అది అయిపోయిన తర్వాత పథకాల అంటే జగన్ గారు పెట్టిన పథకాల వల్ల సునీల్ గారి కోసం ఇంకేం తెలుసు మీకు? సునీల్ గారు అంటే అండి, ఆయన 3 సార్లు నెగ్గలేదండి, 3వ నెగ్గుతారని. అదే 2 సార్లు మరి బ్యాడ్ లక్ వచ్చింది కదా. ఈసారి మరి గుడ్ లక్ వచ్చే అవకాశం ఉందా? ఉందండి, వస్తారు. ఆయన వ్యక్తిత్వంగా ఎలా ఉంటది? ఆయన అంటే వ్యక్తిపరంగా ఎలా ఉంటాడు మనిషి? ఆయన బాగానే ఉంటాడు, మంచి ఆయన రెడ్డి గారి లాగా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి లాగేనా? జనంలోకి వెళ్తూ ఉంటారు ఇతను, లేకపోతే కొంచెం దూరంగా ఉంటారంటే? ఇతని మీద ఒక అపప్రద అయితే ఉంది. అంటే ఈయన ఎక్కువ ఎన్ఆర్ఐ, అక్కడ ఎక్కువ ఫారెన్ లో ఉంటూ ఉంటారు ఇలాగని. నెగ్గలేని వల్ల ఆయన ఫారెన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నెగ్గితే ఉంటారండి. అంటే ఇక్కడ ఎంతకాలం నుంచి ఉండి మరి జనాల్లో పనిచేస్తున్నారు ఈ మధ్య? నేను అప్పుడే 3వసారి నెగ్గలేదు, 3వసారి నెగ్గుతారని మేము అనుకుంటున్నాం. 3వసారి పక్కగా నెగ్గుతారేనా రెడ్డి గారు? ఓకే. ఇక్కడ సిటీ అసెంబ్లీ అయితే ద్వారంపూడి గారా? చంద్రశేఖర్ రెడ్డి గారు, మా రెడ్డి గారు.
ఏమంటే రెడ్డి గారు కాదు ఆయన మీద మరి బోల్డ్ ఆరోపణలు ఉన్నాయి కదా ఆ? ఉందండి, ఏముందండి, రెడ్డి గారు వచ్చేస్తారండి మా ఏరియా. అంతేనా అంటే ఎందుకండి అంటే ఆయనకి జనంతో అంత ఇంటరాక్షన్ ఎక్కువ ఎవరు ఇంటికి వెళ్ళినా పట్టించుకుంటారండి. ఆహా. ఆ. అంటే ఆపోజిట్ మేడం గారన్నా పట్టించుకుంటారండి, ఎవరన్నా పట్టించుకుంటారు. అవునా ఓకే 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 జగన్ గారి పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటండి నాకు ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ వచ్చేస్తుంది ఆ. అంతే. పెన్షన్ వస్తుందా ఏమంటే ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత ఉందని మరి బయట వినిపిస్తుంది ఎవరైనా ఎదురేక ఉన్నాయండి, ఆయన వచ్చేస్తారండి. జగనే వస్తారా ఈసారి వచ్చేస్తారు, సీఎం వచ్చేస్తారు, సార్ వచ్చేస్తారు. ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే కానీ కూటమి మొత్తం అంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టిన తర్వాత వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటున్నారు మరి అలాగా అంటారండి, ప్రచారం అంతేండి, ప్రచారమేనా అంతేండి. సార్ వచ్చారు. ఓకే ఓకే ఇంకా జగన్ గారి పథకాల్లో మీకు ఇంకా బాగా నచ్చినవి అంటే మీకు ఇప్పుడు పెన్షన్ వస్తుందన్నారు అది కాకుండా ఇంకేంటి ఏమున్నాయి మంచి నాకు పెన్షన్ వచ్చిందండి, బియ్యం 1వ తారీఖు వచ్చేస్తుందండి ఇంటికి అంతా. ఓకే డోగ్రా ఉందండి. కాకినాడలో ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు వైసీపీ జనసేన కూటమి తరపున పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు సిటీ గురించి చెప్పమంటారా రోడ్ల గురించి చెప్పమంటారా? ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారు అయితే మన ఈయన అండి శ్రీనివాస సునీల్ గారు వస్తారు ఇక్కడ. సునీల్ గారే వస్తారా అది సార్. అంటే కాదు అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఆయన చేసే హామీలు కానీ చేసే పనులు కానీ చాలా బాగా చేశారండి. ఇంత ముందు కూడా హామీ ఇచ్చారు కానీ రాలేపోయారు. ఈసారి మరి కంపల్సరీ వస్తారండి. అంటే 5 years బ్యాక్ కూడా సేమ్ ఆయన వేలు దాంట్లో చేశారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఈసారి మరి పక్కా అవుతారని గ్యారంటీ అండి. ఎందుకంటే మీరే కాదు గ్రామానికి 1 కోటి రూపాయలు ఆయన సొంత అమౌంట్ ఇస్తానన్నారు ప్రతి గ్రామంలో. అదే అదే ఆయన మన ఒక మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు అనేది అంటే ప్రభుత్వాల వల్లనే సాధ్యం కాదు అంటే సాధ్యం కాదంటే అనుకుంటే చేయొచ్చు కానీ ఒక ఇండివిజువల్గా ఇతను ఎలా చేయగలరని మీరు అనుకుంటున్నారు ఈయన ఎన్ఆర్ఏ కదండి, ఈయన ఇంక మనీ గురించి చేయట్లేదు. ఈయన ప్రజల్లో బాగా ఇది రావాలని చెప్పి చేస్తున్నారండి. ఆయన డబ్బు గురించి చేసే వ్యక్తి కాదండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన దగ్గర కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయని ఆయన అంతగా ఆయన సొంత అమౌంట్ ఇస్తానంటున్నారు. అందుకని డబ్బు గురించి చేయట్లేదండి. పార్టీ పరంగా చేయాలి, ఏదో అభివృద్ధి చేయాలని కాకినాడకి ఆయన పట్టుదల మాట ఇప్పటికైనా చేసి తీరాలని చెప్పేసి ఆయన పట్టుదల. ఈసారి కూడా పక్కగా వస్తారండి. అంటే 2 సార్లు ఆయనకి బ్యాడ్ లక్ వెన్నాడింది 2 సార్లు ఓడిపోయారు గెలుపు అంచెల వరకు వచ్చి ఓడిపోయారు ఈసారి పక్కాగా విజయం సాధిస్తారా అంటే ప్రజల్లో ఎలాంటి ఇది ఉందండి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మీకున్న అభిప్రాయమే జనంలో అందరిలో ఉందనుకుంటున్నారు లోకల్ అండి ఎక్కడైనా లోకల్ గా చెప్తున్నమాట అండి. అంటే మీకు సునీల్ చలమలశెట్టి గారి మీద ఉన్న ఈ పాజిటివ్ అభిప్రాయం ఏదైతే ఉందో ప్రజల అందరిలో ఎక్కువ శాతం ఇదే శాతం అంటే ఎక్కువ అభిప్రాయం ఇదే ఉందని మీరు అనుకుంటున్నారు సార్. వైఎస్ఆర్ పార్టీ అభిమానాన్ని కాదని ఆయన చేసే పథకాలు ఏదైతే ఉన్నాయో ఆయన అడుగుదాలు ఈయన నడుచుకుంటున్నారు కనుక ఆయనకన్నా ఇంకా బెటర్గా చేస్తారని చెప్పేసి కంపల్సరీ మటుకు ఎంపీ గారు గ్యారంటీ అండి. మన సునీల్ గారు గ్యారంటీ. ఏమంటే ఇప్పుడు సునీల్ చలమలశెట్టి గారు మీరు అన్నట్టు ఒకవేళ ఎంపీ అయితే కాకినాడకి ఎలాంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఐటీ కంపెనీలు తెప్పిస్తున్నారండి, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తున్నారు, అలాగే ప్రతి ఇంటికి కూడా అది చెప్పాను కానీ గ్రామానికి ఇస్తున్నారు, అవి అభివృద్ధి మళ్ళీ చేస్తున్నారు. అంటే గ్రామానికి 1 కోటి రూపాయలు సార్. అదే కాకుండా కంపెనీలో కూడా ఇక్కడ ఎన్ఆర్ఐ కంపెనీలు కూడా అదే కంపెనీలు కూడా పెడుతున్నారండి. అందులో జాబులు ఇప్పించే నిరుద్యోగులు ఉన్నారు కదండి, చాలా మందికి ఉద్యోగాల అవకాశాలు లభిస్తున్నారండి. ఇంకా అంతగానే ఉందని భరోసా మనకే బెటరే కదండి. చాలా మంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే అది బెటరే. అవి కూడా అన్ని లెక్క కౌంట్ చెప్పారు, మరి ఆ కౌంట్ నాకు ఐడియా లేదు. అందుకని కంపల్సరీ సునీల్ గారు గ్యారంటీ అండి. ఏమంటే ఇప్పుడు కూటమి తరపున ఆయనకు ఆపోజిట్ గా పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయన కూడా టీ టైం ఫౌండరు తర్వాత బాగా డబ్బున్న వ్యక్తి సో బలమైన కూటమి తరపున పోటీ చేస్తున్నారు కదా మరి ఆయనకేమి విజయ అవకాశాలు ఉండే అవకాశం లేదంటారా అంటే అవకాశం లేదని చెప్పలేదని ఉన్నారని అక్కడనే కానీ ఏంటంటే ఎవరికుండి గ్రిప్ వాళ్ళకు ఉంటుంది కానీ ఏంటంటే ఈయన పక్క వస్తారు ఎందుకంటే 2 సార్లు కూడా ఆయన దగ్గర వచ్చి అంచులకు వచ్చి ఇదేవారు కనుక సార్ ప్రజల్లో బాగా సానుభూతి వచ్చింది అని వెయ్యాలి ఏదైనా మనం ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలనే అభిప్రాయం మాట అండి సునీల్ గారు. ఆయన బాగా చేస్తారు ఎందుకంటే ముందు కూడా చాలా 2 times చేశారు. అదే 5 years ఒకసారి వస్తుంది కనుక ఇలాంటిది ఎంపీగా చాలా టీడీపీలో చేశారు, వైఎస్ఆర్లో చేసి మళ్ళీ టీడీపీ మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్లోకి వచ్చి అది కంపల్సరీ ఎంపీ క్యాండిడేట్ సార్ మటుకు పక్క వైఎస్ఆర్లో వస్తారు. సార్ ఇప్పుడు ఆయన మీద ఒక చిన్న అపప్రద ఉంది ఆయన ఎన్ఆర్ఐ ఎక్కువ ఏంచి ఫారెన్లో ఉంటూ ఉంటారని అంటే మీరేమంటారు ఇక్కడ ప్రజలతో ఆయన మమేకం అయ్యే తీరు ఎలా ఉందనుకుంటున్నారు ఆయన ఫారెన్లో ఉన్నా కానీ కంటిన్యూ అక్కడ ఉంటారు కదా సార్. ఇన్నాళ్ళు లేక ఫారెన్ వెళ్తున్నారు అదే కానీ ఇక్కడ దగ్గర ఎంపీ కానీ ఇక్కడ ఉంటారండి అప్పుడు ఇంక వెళ్ళే పని ఉండదు కానీ ఆయన కంటిన్యూ వెళ్ళి ఫారెన్లో ఉండాలని వెళ్ళేది ఆయన బాగా సంపాదించుకున్నాడు కనుక ఇంక వెళ్ళినారు
వెళ్ళే వ్యక్తి లేదండి. అక్కడ ఉన్న ఈ లేకుండా చేసే వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళు, అవును కదండి. ఏదైనా ప్రజలకు ఏదో చేయాలనుకున్నారు కనుక ప్రజల మధ్యలో ఉంటారండి ఆయన. అదేండి. అంటే నేను అడిగేది, ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలతోనే అంటే అభివృద్ధి కార్యక్రమాలు, తన సాయి శక్తిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై ఉన్నారా ఎస్ సార్, సునీల్ గారు? ఉన్నారండి. మాకు చాలా మంది గ్రామాలు తిరిగారండి, చాలా హామీలు ఇచ్చారు. హామీల గురించే కాదండి, ఆయన ప్రజల బడి తిరుగుతూ చూస్తూనే ఉన్నారు కదా. ఈరోజు హార్బర్లో ఉన్నారంటున్నారు. హార్బర్ కాదు, నిలబడి మొత్తం ఏదైతే గ్రామాలనే తిరుగుతున్నారు. మన మీద కత్తిపూడి సైడ్ వెళ్ళారు, ఎక్కడ పడినా జనంలో వచ్చి బయటకు వస్తున్నారండి. అది కొందరు అంటారు ఆయన లోపల నుండి కథ నడిపిస్తున్నారు అంటారు. అలా ఏం లేదండి. ఆయనకు ప్రజల అవగాహన వచ్చి ప్రజలతో పాటు ఆయన సమానం చేస్తున్నారు. జగన్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారని నెరవేర్చారు కదండి. అదే అనుకుంటున్నారా అని అడుగుతున్నా. అనుకుంటున్నారండి. ఇచ్చేయండి నెరవేర్చారని చేశారు. అలాగే జనంలో కూడా ఉందో తెలుసు. ఆయన చిన్నవాళ్ళు చేస్తే చాలండి. ఆయన కంపల్సరీ ఇచ్చేయచ్చు. ఎందుకంటే హామీలు తీసుకున్న వాళ్ళు, ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు, అదే ఏది వాహన మిత్ర పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు వేసినానికి ప్లస్. వాళ్ళు ఓటేస్తే ఈయన గెలిచేస్తారంటారా? తీసుకున్న వాళ్ళు ఉండాలండి. మనం తీసుకున్నాను, నాకు పర్వాలేదు, ఆయనకి వెయ్యాలని అభిమానం ఉండేస్తారు. ఏదో పర్లేదు ఇచ్చేసాడు వాడేసుకున్న వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పలేమండి. చంద్రబాబు గారి కూటమి మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడైతే మా పార్టీ అదే ఉండేదండి. ఎందుకంటే ఆయన వయసు అయిపోయింది. ఇప్పుడు ఎవరిని ఎగినా కానీ వాళ్ళ అబ్బాయిని ఎవరిని పెట్టాలి తప్పని ఆయన చేయలేదు, అవును కదండి. అందుకే ఇప్పుడు ఇన్ని పొత్తులు పెట్టుకోవడం ఏంటంటే కూటమిలు అన్నీ ఆయన రావడం తీసి అన్ని పొత్తులు పెట్టుకున్నారు అంటున్నారు జనాలు అవగాహన. ఒకటో ప్లస్ ఒకలా చేయాలి తప్ప పవన్ కళ్యాణ్ అని బీజేపీ అని 3 పార్టీలు కూటమి పెట్టుకోవడం అంటే సింహం ఓటుగా వస్తుంది, ఏదో పదులు గుంపులుగా వస్తున్నట్టు డైలాగులు వాడుతున్నారు జనాలు, అంతే కదండి మరి. ఎస్ సార్. చంద్రబాబు గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు 2024 అంటే ఈ ఎలక్షన్ తర్వాత, మే 13 తర్వాత? ఎలక్షన్ ఎలా ఉంటుందని పోతున్నారంటే ఆయన చేసి ఆయన కూడా ఏదో సూపర్ 6 పెట్టారండి. ఈయన ఏమన్నారని 70 కోట్ల ఎంత అండి అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. ఈయన 120 సిల్లర్ ఎంత అవుతున్నాడు. మరి ఆయనకి 70 పెట్టడానికి చాలా అవగాహన కింద మీద పడ్డారు. 70,000 కోట్లు. 70,000 కోట్లు మరి 120 కోట్లు ఏంటి మరి? 20,000 కోట్లు సంథింగ్ ప్లస్ ఏదో మరి మరి అని అది చేయడానికి మరి చాలా కష్టపడ్డారు. నేను మరి 120 కోట్లు ఏంటి మరి అలా చేస్తారన్నది మరి ఆ మాటల వరకైనా చేతల వరకు తెలియదండి. మరి చేసేవాడు కానీ తెలియదండి. ఇప్పుడు చేశారు కానీ ఈయన వెళ్తుంది. అందుకే ఈసారి పథకాలు ఏం పెట్టలేదు ఈయన పెద్ద. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన పథకాలు పెట్టారంటే మరి చేశారు అనుకోవాలండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.